యేసునందు విశ్వసించినటువంటి సహోదరి సహోదరులకి గేట్ ఆఫ్ మినిస్ట్రీస్ వారు అందిస్తున్నటువంటి క్రీస్తు సందేశాలు అనేటువంటి కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి మా యొక్క హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ఇప్పుడు ఒక మధుర గీతం తర్వాత డాక్టర్ జాన్ ప్రసాదరావు గారు మనకు ఒక సందేశాన్ని అందించబోతారు. దయచేసి అందరూ వీక్షించాలని కోరుచున్నాం. ప్రభు ముఖము మనోహరమో, ప్రభు స్వరమో మహామధురో, ప్రభు ముఖము మనోహరమో, ప్రభు స్వరమో మహామధురో. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు ముఖము మనోహరమో, ప్రభు స్వరమో మహామధురమో. నా ప్రియుడు మనోహరుడు, రత్నవరుడు ధవళవరుడు. నా ప్రియుడు మనోహరుడు, రత్నవరుడు ధవళవరుడు. పదివేలలో నా ప్రియుని పదివేలలో నా ప్రియుని పదిలముగా గుర్తించదా, పదిలముగా గుర్తించదా. ప్రభు ముఖము మనోహరమో, ప్రభు స్వరమో మహామధురమో. జల్గారు ఫలములతో నిత్యమునాయన తృప్తి పరతో. జల్గారు ఫలములతో నిత్యమునాయన తృప్తి పరతో. నే ప్రభుని నీడలలో నే ప్రభుని నీడలలో నివసించదానే నానందమోతో నొందనో. నివసించదానే నానందమోతో నొందనో. ప్రభు ముఖమో మనోహరమో, ప్రభు స్వరమో మహామధురమో.
ప్రియని కౌగిలిలో నే పరవశుడనయ్యుందును. నా ప్రియని కౌగిలిలో నే పరవశుడనయ్యుందును. ఆయనలో ఆయనతో ఆయనలో ఆయనతో నిత్యానందముగానందను నిత్యానందముగానందను. ప్రభు ముఖము మనోహరము ప్రభు స్వరము మహామధురం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. మనం ఈ లోకానికి వచ్చేటప్పుడు ఏమి తీసుకొని రాలేదు, పోతూ పోతూ ఏమి తీసుకొని పోలేము. కానీ ఈ లోకములో ప్రతి మానవుడు నిత్యము తన బ్రతుకుల విచారం కలిగి ఉంటున్నాడు. ప్రతి ఒక్కరికి విచారం, ఎలా సంపాదించుకోవాలో, ఎలా బ్రతకాలో, నా బిడ్డలు ఎలా ఉండాలనో, మా పరిస్థితి ఎలా ఉండాలనో అని ఎప్పుడూ విచారమే. ఈ విచారముతో ప్రతి బిడ్డలు కూడా కుంగిపోతూ ఉంటారు. ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందామో అని కూడా చింత. అందుకని ప్రభు అన్నాడు చూడండి, మత్తయి సువార్త 6:25లో, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందామో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకూడని. కాబట్టి ప్రతి ఒక్కరు చింతిస్తున్నారు. అది విచారం. ఈ దినము ఇప్పుడు విచారమును గురించి ధ్యానం చేసుకుందాం. చూడండి, కీర్తనలు 38వ అధ్యాయము 17-18 వచనములు. నా దోషమును నేను ఒప్పుకొనుచున్నాను, నా పాపమును గురించి విచారపడుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా, మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, నీ పాదములకు స్తోత్రములు స్తోత్రములు నాయనా. ఈ లోకములో ప్రతి ఒక్కరు విచారముతో కుంగిపోతున్నారు. దేని కొరకు చింతించవలనో, దేని కొరకు చేయవలనో ఆ విషయం ఆలోచన చేయటం లేదు. ఈ వాక్యము ద్వారా అనేకులు మారు మనసు పొందే కృప అనుగ్రహించమని యేసు ప్రభు నామమున పేరిట వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దావీదు మహారాజు గొర్రెల దొడ్డిలో ఉండగా దేవుడు ఆయనను పిలిచినాడు. కీర్తనలు 78వ అధ్యాయంలో ఒక మాట ఉంది, చూసుకుందాం. నా దాసుడైన దావీదును కోరుకుని గొర్రెల దొడ్డిలో నుండి అతన్ని పిలిపించి పాడి గొర్రెలను మాన్పించి తన ప్రజలైన యాకోబును తన స్వాస్థ్యమైన ఇజ్రాయేలు మేపుడుకు ఆయనను అతను రప్పించాను. దావీదు అనగా ప్రియుడు అని అర్థం. పేరుకు తగినట్లే దేవుని దృష్టికి ప్రియుడుగా జీవించినాడు, హృదయానుసారుడుగా జీవించినాడు. ఎక్కడో గొర్రెల దొడ్డిలో ఉండగా దేవుడు ఆశీర్వదించినాడు, బయటికి రప్పించినాడు. తన ఇశ్రాయేలు ప్రజలను రాజ్యం ఏలుటకు పిలిపించినాడు. దేవుని బిడ్డలారా, దేవుని కృప ఎలాంటిదో చూడండి. వారి అన్నలు ఎంతోమంది గొప్పవారు ఉన్నా వారిని దేవుడు ఎన్నుకోలేదు. నేను కోరుకున్నవాడు ఇతడే అని అంటాడు. చూడండి, దేవునికి చిన్న పెద్ద అని కానీ తక్కువ ఎక్కువ అనేది లేదు సుమా. దేవుడు తక్కువ అన్ని, చిన్నవాడిని ఆఖరివాడు అని వాక్యంలో ఉంది. అలాంటి వాడిని ప్రభు ఎన్నుకొని తనకిష్టముగా తీర్చిదిద్దుకున్నాడు. అలాంటి దావీదు ఒకనాడు తను పాపము చేసినాడు. స్నానము చేస్తుండగా స్త్రీని చూసినాడు. చూపులలో భయంకరమైన చూపులు ఉన్నాయి సుమా. నేత్రాశతోనే ఈ రోజులలో పాపం చేస్తున్నారు. ఆనాడే ఆదాము విషయంలో చూస్తే అవ్వ పండును చూచి అని ఉంది. పండు రమ్యముగా ఉన్నది, అందుకే తినకూడని పండు దీని పాపాన్ని తీసుకొని వచ్చినారు. అలాగనే దావీదు స్నానము చేస్తుండగా స్త్రీని చూచినాడు. దేవునికి ఇష్టడుగా జీవించిన వాడు కనీసం ఒక్కసారి ఆలోచన చెప్పారు. పరుని భార్య, అతని భార్యను నేను ఆశించవచ్చునా అని అనుకోకుండా పాపము చేసినాడు. కానీ దావీదులో ఒక్క
మంచి గుణము కనపడుతుంది. చేసిన తప్పిదాలు ఒప్పుకొని వాటిని విడిచిపెట్టే స్వభావం. కాబట్టి ఇప్పుడు అదే అంటున్నాడు, నా దోషముని నేను ఒప్పుకొనుచున్నాను, నా పాపను గురించి విచారపడుచున్నాను. నా తాను వచ్చి ఆ మనుషుడు నీవే అని మాట్లాడతాడు. పాపం చేసింది నీవే అని మాట్లాడినప్పుడు తను కృంగిపోయినాడు. యోహో నేను పాపమును చేసి తిని చేసిన పాపాన్ని గురించి విచారపడుతున్నాడు. ఈ రోజులలో చేసే పాపం చేసేవారు గొప్పగా తల ఎత్తుకొని జీవిస్తారు సుమా. పాపము చేస్తే తల దించుకోవాలి సుమా, తల దించుకోవాలి. కానీ పాపము చేసి తల దించుకొని ఒకసారి విచారిస్తున్నాడు, ప్రభువా అయ్యా నీ దృష్టికి నేను పాపము చేసినాను, నా పాపమును గురించి విచారపడుతున్నాను. ఈ రోజుల్లో చాలామంది చేసిన పాపాల కొరకు విచారించడు. ఏమి తిందుమో ఏమి తాగుదుమో అని, ప్రాణమును గురించి ఏమి ధరించుకుందామని దేహమును గురించి అందరూ విచారిస్తారు. కానీ ఏనాటికి దేవుడు ఆనాటికి ఇచ్చినాడు, అది మాకు చాలును అని అనుకోరు. ప్రభు చెప్పినట్లు చూడండి, ఆ పక్షులు అవి కోయవు విత్తవు, ఏనాటికి ఆహారం అయి తింటూ అని వాటికి విచారం అనేది ఉండదు. కానీ విచారించవలసింది దేని కొరకు విచారించవలనో మానవుడు తెలుసుకోవటం లేదు. కొందరు విచారము, ఒక పొరుగువాడు అభివృద్ధి అయితే వారిని చూసి విచారంగా పడతాడు, తనకి ఏది లేదే అని విచారపడతాడు. కానీ తను చేసిన పాపముల నిమిత్తం ఏనాడైనా విచారిస్తున్నాడా మానవుడు? ఆ పాపాన్ని గుర్తుకు చేసుకోలేకపోతున్నారు చాలామంది. పాపము చేసి దావీదు మహారాజు మాట్లాడుతున్నాడు, చూడు, అయ్యో నీ దృష్టికి నేను పాపము చేసినాను, నీ ఆత్మ నా యొద్ద నుండి తొలగిపోనీయకు ప్రభువా, నన్ను ఆశీర్వదించు, నూతన శక్తి నూతన బలము దయచేయి ప్రభువా, నేను పాపము చేసినాను నాయనా అని అంతటి మహారాజు తన తప్పిదాన్ని ఒప్పుకొని తను చేసిన పాపమును గురించి విచారపడుతున్నాడు. ప్రభువా ఎంత గొప్ప ప్రార్థన చూడండి. తను చేసిన తప్పిదాన్ని ఒప్పుకుంటున్నాడు. తను చేసిన తప్పిదాన్ని ఒప్పుకోవటము, దాని గురించి విచారిస్తున్నాడు. చేసిన పాపాల గురించి విచారించే గుణం మంచి గుణం సుమా. పాపము చేసి సంతోషముతో విర్రవీగుతుంటారు ఈ రోజులలో చాలా మంది. మమ్మల్ని ఎవరు చూడలేదని బాధపడతారు. దేని గురించి విచారంలో తెలుసుకోలేకపోతున్నారు చాలా మంది ఈ లోకములో. ఏనాటికి ఆనాడు తిండి కావాలో మనకు అంతే సరిపోతుంది లేని అనుకోరు. కానీ రేపటి గురించి చింతిస్తుంటారు. ఉన్నతమైన స్థితిలో మనం పోవాలా, మన బిడ్డలు బాగుండాలి, ఎలా ఉండాలా అని విచారిస్తుంటారు. కానీ పాపము చేసి పాపిని తినే ప్రభువా, నా పాపముల గురించి నేను పశ్చాత్తాపడుతున్నాను ప్రభువా, నేను పాపము చేసినానని ఎంత మాత్రం విచారించరు సుమా. దేని గురించి దావీదు ఎందుకింత సమస్తమును కలిగి ఉన్నాడే, రాజవైభవం కలిగి, రాజ కిరీటమును కలిగి, ఇశ్రాయేలును ఏలే మహాప్రభు అనగా రాజాది రాజా ఈ చక్రవర్తి, అలాంటి వాడు తప్పిదము చేశాడు. ఆ తప్పిదాన్ని బట్టి ఒప్పుకొని విచారిస్తున్నాడు. ఇంకా ఈ రోజులలో దేని గురించి విచారిస్తున్నారు, ఎవరు విచారించి ఉన్నారు? బైబిల్లో వాక్యంలో మనకు కనపడుతుంది, చూస్తాం చూడండి. ఒకసారి ఒక మాట చూసుకుందాం. లూకాసు వార్త 18వ అధ్యాయము 13వ వచనములు చూసుకుందాం. అయితే సుంకరి దూరంగా నిలిచిండి ఆకాశం వైపు కన్నులెత్తుటకును ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచు దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికిను. హల్లెలూయా. దేవుని మందిరానికి ఎందరో వస్తాము, నేను నీతిమంతుని అనుకుంటాం. ఆ పరిసయ్యుడు చూడండి, ఇతని వల్ల నేను ఉండనందుకు నీకు స్తోత్రం అని జీవపు డంబము కలిగి ప్రార్థన చేస్తున్నారు. ఈ రోజులలో చాలామంది కూడా మా డినామినేషనే గొప్పది, మా డినామినేషనే సరి అయిన సమాజము, మా సంఘమే ఎత్తబడుతుందన్న ఒక అహము, జీవపు డంబము కలిగి ఉంటారు. కానీ పరిసయ్యుని వలె ఈ సుంకరి చూడండి, తను తాను తగ్గించుకుంటున్నాడు, తను చేసిన పాపానికి పశ్చాత్తాపడుతున్నాడు. అయ్యో పాపినైనా నన్ను క్షమించమని పాపమును గురించి విచారిస్తున్నాడు. ఆకాశం వైపు కన్నులెత్తుటకు కూడా భయపడుతున్నాడు. అయ్యో నేను నా దేవుని ఎదుట నేను పాపం చేసిన పాపినని తను చేసిన పాపాల కొరకు విచారిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, చేసిన మానవుడు ఒక్కొక్కసారి సహజ గుణం ఏంటంటే పాపం చేస్తారు. కొందరు తెలిసి పాపం చేస్తారు, కొందరు తెలియకుండా పాపం చేస్తారు. కానీ ఈ సుంకరి చేసిన పాపముల కొరకు విచారిస్తున్నాడు సుమా. అయ్యా కన్నులు ఎత్తుకొని రొమ్ము కొట్టుకొని ఆకాశం వైపు కన్నులు ఎత్తుటకు కూడా భయపడినట్లుగా ఉంటూ దేవుని యొద్ద విచారిస్తున్నాడు. దేవా పాపినైనా నన్ను క్షమించని. దేవుని బిడ్డలారా, ప్రభువును నమ్మని వారా, ఏనాడైనా నువ్వు చేసిన పాపము కొరకై నువ్వు విచారించినావా? అయ్యో నేను పాపం చేసి నీ దృష్టికి దోషినైతినని విచారించినావా? ఈ లోకం గురించి విచారిస్తున్నావేమో, ఏమి తినాలా, ఏమి త్రాగాలా, ఏమి కట్టుకోవాలా అని నువ్వు విచారిస్తున్నావేమో. ఒక్కసారి ఆలోచన చేయండి. సుంకరి చూడండి, చేసిన పాపముల కొరకే విచారపడుతున్నాడు. దేవుని నిమిత్తము మనం, దేవుని రాజ్యం కొరకు మనం ఆయన వెతకాలి. కానీ దేని కొరకు మనం ఏమి తీసుకొచ్చినాము ఈ లోకానికి? వస్తూ ఏమి తీసుకొని పోతాము?
ఈ శరీరమా మనది కాదు, ప్రాణమా మనది కాదు, ఆత్మ మనది కాదు, ఏ ఒక్కటి నీది కాదే. దీని గురించి నువ్వు విచారపడుతున్నావే, సమస్తమును ఆయన అనుగ్రహిస్తాడు కదా. మనకి ఏది కావాలనో ఆయనకు తెలుసు. నువ్వు అడిగినా అడగకపోయినా ఆయనకు తెలుసు నా బిడ్డలకి ఏది అవసరమని. ఆదామును సృష్టించే ముందుగానే సమస్త వైభవంగా సృష్టినంతా ఆదాము కొరకు సృష్టించిన దేవుడు నీకు కావలసింది ఏదో ఆయనకు తెలియదా? నువ్వు అడగక ముందే ఆయన ఎరుగును సుమా. నీకు ఏది కావాలనో ఆయనకు తెలుసు కాబట్టి నువ్వు విచారించవలసిన పని లేదు సుమా. చేసిన పాపముల కొరకు విచారిస్తున్నావా? ఏనాడైనా నేను పాపము చేసినాను. ఇప్పుడు సుంకరి చూడండి, అయ్యో నేను పాపం చేసినాను, అయ్యా పాపినైన నన్ను క్షమించని ఎప్పుడైతే విచారించి పశ్చాత్తాపడ్డాడో ఆ పాపములు క్షమించబడి నీతిమంతుడిగా తీర్చబడినాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేని కొరకు మనం విచారించాలా? అది చాలా మంది ఆలోచన చేసుకోవటం లేదు. చూడండి, ఇంకొక ఆయన విచారించిన విషయం చూసుకుందాము. లూకాసు వార్త 15వ అధ్యాయము 17వ వచనములో, అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివారు ఉన్నారు, అన్నం సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని. చూడండి, చేసిన పాపాన్ని ఒకప్పుడు తండ్రి సహవాసాన్ని వద్దనుకొని ఆస్తిని పంచుకొని వెళ్ళిపోయినాడు రెండవ కుమారుడు. ఇచ్చిన తండ్రి ఆస్తి కావాలి కానీ తండ్రి సహవాసం వద్దు. నా తండ్రి ఎలాగున్నాడో నా తల్లి ఎలాగున్నాడో అనేది కలిగి ఉండేది లేదు. కానీ తండ్రిని కని పెంచిన తల్లిని వదిలిపెట్టి కావలసిన ఆస్తిని తన హక్కును కోరుతున్నాడు కానీ తన విధిని కోరలేదు సుమా. ఆస్తిని తీసుకొని దుర్వ్యాపారం చేసి ఆఖరికి బుద్ధి వచ్చినాక తండ్రి యొద్దకు వచ్చి ఆ మాట విచారిస్తున్నాడు. ఏమని? మళ్ళీ చదువుకుందాం చూడండి. తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట నేను పాపము చేశాను. చూడండి, అయ్యో పరలోకమునకు విరోధముగాను నేను పాపం చేసినాను నాయన, తండ్రి నన్ను క్షమించు. కూలివాణిలో ఒక కూలివాణిగా పెట్టుకోమని చేసిన పాపాన్ని గురించి విచారిస్తున్నాడు. తన తప్పిదమును ఒప్పుకున్నందు వలన ఎంత ఘనత వచ్చిందో చూడండి. దుర్వాసన కొట్టేవాడిని తండ్రి ప్రేమ ఎలాంటిదో మీద పడి ముద్దు పెట్టుకున్నాడే. విచారం అంత ఎట్టపోయి ఉంటుందో ఆయనకు. నా తండ్రి ఇంత తప్పిదము చేసినా నన్ను కౌగలించుకొని దుర్వాసన కొట్టే ఈ శరీరాన్ని కూడా ముద్దు పెట్టుకున్నాడు అని ఎంతగా సంతోషించి ఉంటాడు. ఒక విందుని చేసినాడు. తప్పిపోయిన కుమారుడు దొరికినాడని తను చేసిన పాపములు ఒప్పుకొనటే బుద్ధి, వివేకము సుమ. జ్ఞానము కలుగటమే, చేసిన పాపాన్ని ఒప్పుకోవటమే వివేకము గలమైన హృదయము. అందుకని చాలా మంది తెలుసుకోవటం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటే జ్ఞానము, దుష్టత్వమును విడిచిటయే వివేకము. చేసిన పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టుటే వివేకం. కాబట్టి తప్పిపోయిన కుమారుడు ఎంత వివేకమో చూడండి, ఎంత జ్ఞానము కలిగిన వాడో. నేను తప్పిదము చేసినాను, పరలోకమునకు విరోధముగా నీకు విరోధముగా నేను పాపము చేసినాను తన తప్పిదములు ఒప్పుకొని విచారిస్తున్నాడు. ఆ విచారానికి ప్రతిఫలముగా ఎంత సంతోషం, ఎంత ఆనందముగా ఉన్నారో చూడండి. దేవుని బిడ్డలారా, దీని కొరకు మనం విచారిస్తున్నాం. విచారించవలసిన దాని కొరకు విచారించటం లేదు. లోక సంబంధమైన విచారిస్తున్నావు కానీ నేను నా తండ్రికి విరోధముగా పాపం చేసినాను, నా యవన ప్రాయములో పాపం చేసినాను, కన్ను మిన్ను ఎరుగకుండా నేను పాపము చేసినాను, అయ్యో భయంకరమైన తిరిగాను అని ఏనాడైనా విచారించినావా? చూడండి, ఇంకా లోకములో ఎవరెవరు బైబిల్లో చాలామంది విచారించిన విషయం చూసుకుందాము. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 24వ వచనములో ఒక మాట చూసుకుందాం. అయ్యో నేనెంతటి దౌర్భాగ్యుడను, ఇట్టి మరణము నుండి నన్ను ఎవడు విడిపించును. పౌలు చూడండి, తను మత ప్రవిష్టుడని ఎర్రవీగినాడు. ప్రభు సంఘం నిజమైన సంఘము కాదు, ధర్మశాస్త్రానుసారమైనది కాదని ధర్మశాస్త్రాన్ని గమలియేలు పాదముల యొద్ద సమస్తమును చదివిన మత ప్రవిష్టుడు నేను అన్న అహముతో క్రీస్తు సంఘాన్ని చేర్చినాడు. అనేకులు ఆయన నామాన్ని పెట్టుకున్న వారిని ఈడ్చుకొని పోయినాడు. స్టెఫను మీద రాళ్ళు వేస్తుంటే చూసి ఆ కావిలున్నవాడు ప్రాణం విడుస్తుంటే చూసినవాడు ఆ పౌలు. అలాంటి పౌలు తను చేసిన పాపముల కొరకు విచారిస్తూ అన్నాడు. చూడండి, అయ్యో ఇట్టి పాపము నుండి నన్ను ఎవడు విడిపించును. సహోదరుడా, నువ్వు ఏనాడైనా అయ్యో నేను చేసిన పాపం నుంచి నన్ను విడిపించువాడు ఎవడని విచారించినావా? నీ తప్పిదములు ఒప్పుకున్నావా? అయ్యా ఇట్టి పాపమును చేసిన ఘోర పాపినైనా నా ఎడల నన్ను చూసి రక్షించువాడు ఎవరు? నీవే కదా ప్రభువా అని ఏనాడైనా ప్రార్థన చేశావా? పౌలు చూడండి, అహంభావముతో ఉన్నాడు, ఎర్రవీగినాడు,
మతప్రవిష్టుడు అన్నట్లు ఎర్రవీగి సంఘాన్ని తెరిచిన వాడు తన తప్పిదమును తెలుసుకున్నాడు. కన్నులు మూయబడిన తర్వాత, ప్రార్థన ద్వారా తెరవబడిన తర్వాత, తన కన్నులు పొల నుండి పొరలు రాలిన తర్వాత తను విచారిస్తున్నాడు. ఈ రోజుల్లో కన్నులకు పొరలు వచ్చి క్రొవ్వు మెరకలై, కన్నులు మెరకలై, చిన్న పెద్ద అని తెలియకుండా భయంకరమైన పాపాలు చేస్తా తల్లి ఎవరో చెల్లి ఎవరో తెలుసుకోలేకుండా పాపము చేస్తూ ఎర్రవీగుతున్న సహోదరి సహోదరుడా, నీ పాపమును గురించి ఏనాడైనా విచారించావా? అయ్యో నేను ఈ పాపం చేసేది నిజంగా నేను నిత్య నరకాగ్ని పాలవుతానే, నా ప్రభుని నేను గుర్తెరగలేకపోతేనే, ఇట్టి పాపం నుంచి నన్ను రక్షించేవాడు ఎవరు అని ఏనాడైనా ఆలోచన చేసినావా? పౌలు చూడండి విచారిస్తున్నాడు. తను చేసిన పాపము కొరకు విచారించినాడు, పశ్చాత్తాపడినాడు. దేవుడు ఎంత కృపగల దేవుడు! చేసిన పాపాలకు పశ్చాత్తాపడి తన పాపములు ఒప్పుకున్నట్లయితే ఆ పాపములకి ఎన్నటికీ జ్ఞాపకం చేసుకోకుండా పాపిని రక్షించే ప్రభువు, పాపాన్ని ద్వేషించి పాపిని రక్షించి తన బిడ్డగా, తన సొత్తుగా, తన జనముగా, తన శాస్త్రముగా చేసుకున్న ఆ శక్తి కలిగిన దేవుడు, కృపగల దేవుడు, జ్ఞానము కలిగిన దేవుడు ఉండగా ఏనాడైనా నీ పాపమును గురించి విచారించావా? సహోదరుడి, యవ్వన ప్రాయముతో కన్ను మిన్ను ఎరుగక దేవుడు ఎవరో తెలుసుకోలేక ఎర్రవీగుతూ పాపం చేస్తున్నావే, నీ పాపం గురించి విచారించినావా? ఈ రోజుల్లో పాపాల గురించి విచారించక, దేని కొరకు విచారించకూడదో తెలుసుకోలేక కొన్ని అవసరం లేని వాటి కొరకు విచారిస్తుంటారు. చూడండి, ఆ విషయం కూడా ధ్యానం చేసుకుందాము. లూకాసు వార్త 10వ అధ్యాయము 40-41 వచనం చూసుకుందాము. మార్తా విస్తారమైన పని, మార్తా నీవు అనేక పనుల గురించి విచారం కలిగి ఉన్నావు, అవసరమైనది ఒకటే మరియు ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకున్నాను. మార్తా యేసు ప్రభువును చేర్చుకున్నావే. యేసు ప్రభువును చేర్చుకున్నది ఎంత జ్ఞానము కలిగినదో, పునరుద్ధానం ఉన్నదని ఎరిగినదే. ప్రభు వస్తున్నాడంటే ప్రభు మాట, ప్రభు దగ్గరికి చెల్లెలు నడిపించినదే. నీవు ఇక్కడ ఉండిన నా తమ్ముడు చనిపోడు అన్న ఆమె అంత జ్ఞానం కలిగిన ప్రభువుని చేర్చుకున్న తర్వాత ప్రభు పాద సన్నిధిలో కూర్చోవాలా, ప్రభు స్వరమును వినాలా, ప్రభు మాటలు వినాలా, ప్రభు మాటలో జీవము కలిగిన వాక్యం ద్వారా నేను అలపడాలన్న భావం ఆమెలో లేకుండా నా ప్రభుని ఏ విధంగా సంతోషపెట్టాలని వంటల మీద పడి విచారిస్తుంది. చూడండి, ఏది అవసరమో తెలుసుకోలేకపోతున్నారు. ఉత్తమమైన దాన్ని ఈ లోకములో మానవుడు ఎన్నుకోవటం లేదు సుమా. ఉత్తమమైనది యేసు పాదాలు. యాయీరు వచ్చి యేసు పాదాల మీద పడాను. బోధకుడు వచ్చి నిన్ను పిలుచుతున్నాడనగా మరియ వెళ్ళి యేసు ఉన్న చోటికి వెళ్ళి యేసు పాదాల మీద పడింది. యేసు పాదాలను ఆశ్రయించింది. ఎంత కృప దొరుకుతుంది, ఎంత ఆయన సమాధానము దొరుకుతుంది, ఎంత పాప విమోచన, పాప క్షమాపణ దొరుకుతుందో తెలుసుకోలేక అవసరము లేని దాని గురించి విచారపడుతున్నారు. మార్త అన్నీ తెలిసిన ఆమె నా ప్రభువుని ఏ విధంగా సంతోషపెట్టాలా అని. ఈ రోజుల్లో బలుడు ప్రభువు కోరడు, బలిని కోరడు సుమా. ఆయనకు కావలసిన కనికరము, ప్రేమ. ఆయనకి కావలసింది బలి కాదు సుమా. నీవు చేయవలసింది ఆయన సంతోషపెట్టాలంటే ఆయన పాద సన్నిధిని ఆశ్రయించటమే. నువ్వు చేసిన పాపము నిమిత్తమై నువ్వు విచారించాలి, నీ పాపములు ఒప్పుకోవాలి. అప్పుడు చేసిన పాపాల నుంచి ఒప్పుకుంటే ఆయన నిన్ను క్షమిస్తాడు, నిన్ను ప్రేమిస్తాడు, ఆయన నిన్ను దగ్గరికి తీర్చుకుంటాడు. ఆయన కౌగిలితో నిన్ను హత్తుకుంటాడు సుమా, హత్తుకుంటాడు, నిన్ను ఎత్తుకుంటాడు సుమా. ఎంత మాత్రమును తోయడు, ఘోర పాపినైనా ఆయన నిన్ను రక్షిస్తాడు సుమా. పాపులందరిలో అగ్రగణ్యుడ పాపిని నేను, నా సాక్ష్యం చెప్తున్నాను. భయంకరమైన మంత్రాలు నేర్చుకొని మంత్రాల ద్వారా జ్యోతిష్ శాస్త్రాలు, కామశాస్త్రాలు, గ్రంథాలన్నీ చదివి నేను లోకానుసారంగా జీవించిన ఒకనాడు పాస్టర్ స్టీవెన్ గారు వాక్యం చెప్పుచుండగా పరిశుద్ధాత్మ నా మీదికి వచ్చి నా పాపల గురించి విచారపడిన, అయ్యో నేనంత భయంకరమైన పాపిని నాయనా, నన్ను క్షమించని. నా పాపల గురించి ఎప్పుడైతే విచారించినానో ఆత్మచేత నింపబడినాను. పరిశుద్ధాత్మ నా మీదికి దిగి వచ్చింది. అవసరమైనది ఈ లోకంలో ఒక్కటే. ఏ శాస్త్రాలు పనికిరావు, ఏ ధనము పనికిరాదు, ఏ ఘనం పనికిరాదు. ఈ రోజులలో కేవలం రాజరికము కోసము, కీర్తి కోసము, ఘనతల కొరకు విచారపడుతున్నారు. మేము చనిపోతే మా గతి ఏమిటని ఏనాడైనా విచారిస్తున్నారా? ఆలోచన చేస్తున్నారా? దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచన చేయండి. దేని కొరకు మనం విచారించాలో తెలుసుకోవాలా. మనం చేసిన పాపాలు ఎలాంటివి ఒక్కసారి విచారించినావా? దుష్టత్వముతో మునిగిపోతూ, పాపములు మునిగిపోతూ, శాపములు మునిగిపోతూ, నువ్వు కృంగిపోతూ, ఇంకా ప్రభువును గుర్తెరక్క ఆయనలోనికి, ఆయన జీవములోనికి కాకుండా
మరణములో నుండి జీవములోనికి దాటాలన్న తలంపు నీలో లేకుండా నువ్వు చేసిన పాపాలకు విచారపడకుండా నీవు చనిపోతే నీ గతి నిత్య నరక అగ్ని. అగ్ని ఆరదు, పురుగు సావదు. ఆ ప్రభు నీ కొరికే ఈ లోకానికి వచ్చినాడు, మంటికి మింటికి వేలాడినాడు, ఆఖరి బొట్టు వరకు రక్తమును కార్చినాడు నీ కొరకే. ఒక్కనాడైనా నువ్వు చేసిన పాపం, అయ్యో పాపినైనా నన్ను క్షమించని ఒక్కసారి నువ్వు క్షమించమని ప్రార్థన చేసినట్లయితే దేవుడు నిన్ను రక్షిస్తాడు. అందరూ కన్నులు మోయండి, ఒక్కసారి మననం చేసుకోండి. ప్రభువా, దేని గురించి విచారించవని నాకు తెలియజేసినావు. దావీదు తను చేసిన పాపను గురించి విచారించినాడు, శంకరితో తన పాపను గురించి విచారించినాడు. ప్రభువా, అయ్యా అన్ని మేము తెలుసుకున్నాం నాయన, నేను పాపిని, నన్ను క్షమించు అని తన ఒక్కరు కూడా ప్రభువా ఆ విధంగా పశ్చాత్తాపడేటట్లుగా మనసు దయచేయండి. ప్రతి ఒక్కరు ప్రార్థన చేయ విధంగా ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా, పరిశుద్ధుడా, నీ పాదములకు స్తోత్రములు స్తోత్రములు నాయన. నీ ఉచిత కృప చేతును, ప్రేమ చేతును, నీ దివ్యమైన వాక్య సందేశం మాకు అందించినావు, నీకు స్తోత్రములు. ఈ వాక్యమైన ప్రతి ఒక్కరూ తను చేసిన పాపాలకు పశ్చాత్తాపడి అయ్యో పాపిని నన్ను క్షమించని విచారంతో, పశ్చాత్తాపంతో పాపములు ఒప్పుకొని మంచి నీతిని, రాజ్యాన్ని, ఆయన సమాధానాన్ని, సంతోషాన్ని పరిగ్రహించే మంచి మనసును వారికి ప్రసాదించండి. విచారించే గుణము ప్రసాదించండి దేవా. చిన్న బిడ్డలను కృప చూపండి. ఈ ఎపిసోడ్కి సహాయం చేసిన బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. మారు మనసు లేని వారికి మారు మనసు ప్రసాదించు ప్రభువా. దేవా, బలహీనులు ముట్టండి, స్వస్థపరచండి నాయన. వారి ఏ బాధ ఉన్నదో యేసు నామమున స్వస్థత కలుగునట్టు కృప చూపమని, ఆశీర్వదించమని, చేరిన బిడ్డలందరిపై, వాక్యం వింటున్న ప్రతి బిడ్డలందరిపైన దేవుడు కుమ్మరించమని యేసు ప్రభు నామ పేరిట వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము పాపముల గురించి విచారపడుతున్న బిడ్డలకు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మారనాథ కల్వరి తెలుగు చర్చి వారు నిర్వహించు క్రిస్మస్ గీతారాధన 2013, తేదీ 2013 డిసెంబర్ 17, మంగళవారం సాయంత్రం 6 గంటలకు. స్థలము మారనాథ కల్వరి తెలుగు చర్చ్, నెంబర్ 4/309, ఒకియంపేట బస్టాండ్ దగ్గర, OMR రోడ్, చెన్నై 6,97,000. ముఖ్య ప్రసంగికులు రెవరెండ్ డాక్టర్ చార్లెస్ ఫినీ జోసెఫ్ గారు, ప్రెసిడెంట్ మారనాథ మినిస్ట్రీస్. ప్రేమతో ఆహ్వానించువారు పాస్టర్ జి. ఐజక్ ప్రవీణ్ కుమార్ గారు మరియు సంఘస్థులు. వివరములకు 9884121970 మరియు 9600126641 మరియు 9677120208. అందరినీ ప్రేమతో ఆహ్వానించుతున్నాము. ఇంతవరకు మీరు వినిన వాక్యం ద్వారా ఆశీర్వదించబడినారని మేము నమ్ముతున్నాము. ఈ కార్యక్రమము నిరంతరం కొనసాగునట్లు ప్రార్థించగలరు. పరిశుద్ధాత్మ మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే మీ యొక్క కానుకలు పంపి ప్రోత్సహించగలరు. మా చిరునామా రెవరెండ్ డాక్టర్ జాన్ ప్రసాదరావు సిరివెళ్ళ, గేట్ ఆఫ్ హెవెన్ మినిస్ట్రీస్, కంభం 523333, ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నెంబర్లు 9247505595 మరియు 9666318345 మరియు 9491225481. మా ల్యాండ్లైన్ నెంబర్ 08406 232361.